బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో ఆపరేషన్ బంటి మళ్లీ మొదటికొచ్చింది. రేకుర్తిలో ఉచ్చు నుంచి తప్పించుకున్న ఎలుగు బంటి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వలలో నుంచి తప్పించుకున్న ఎలుగు బంటి పరుగులు తీయడంతో ఎలుగును పట్టుకునేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలుగు బంటికి అధికారులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అధికారులు ఇక పరిసర ప్రాంతాల్లో జనం రాకుండా ఆంక్షలు విధించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో ఆపరేషన్ బంటి మళ్లీ మొదటికొచ్చింది. రేకుర్తిలో ఉచ్చు నుంచి తప్పించుకున్న ఎలుగు బంటి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వలలో నుంచి తప్పించుకున్న ఎలుగు బంటి పరుగులు తీయడంతో ఎలుగును పట్టుకునేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలుగు బంటి అధికారులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇక పరిసర ప్రాంతాల్లో జనం రాకుండా ఆంక్షించారు. కరీంనగర్లో ఆపరేషన్ బంటి మళ్లీ మొదటికి వచ్చింది. రేకుర్తిలో ఉచ్చు నుంచి తప్పించుకున్న ఎలుగు బంటి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వలలో నుంచి తప్పించుకున్న ఎలుగు బంటి పరుగులు తీయడంతో ఎలుగును పట్టుకునేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలుగుటిని అధికారులు మత్తు ఇంజెక్షన్ దానికి ఇచ్చారు. ఇక పరిసర ప్రాంతాల్లో జనం రాకుండా అధికారులు ఆంక్షలు విధించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయం నుండి కూడా కరీంనగర్ పట్టణంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అర్ధరాత్రి రజ్వీ చమన్ బొమ్మల సమీపంలోని రజ్వీ చమన్ ప్రాంతంలో ఎలుగును బట్టి సీసీ కెమెరా దృశ్యాలలో రికార్డ్ అయ్యింది. దీన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యి 100కు డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీనిలో రాత్రి అటవీ శాఖ అధికారులకు సమాచారం అంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితి అయితే అటవీ శాఖ అధికారులు ఉన్నది. గత రాత్రి నుండి కూడా ఎలుగుబంటి పలు వీధుల గుండా సంచరిస్తూ స్వైర విహారం చేసింది. స్థానిక యువకులు పెద్ద ఎత్తున కూడా భూమిగూడి కట్టెలు ద్వారా ఎలుగుబంటిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసి భయభ్రాంతి అంటే ఎవరిపైన కూడా దాడి చేయకుండా కూడా వాళ్ళంతా ముందు జాగ్రత్తగా అయితే అప్రమత్తమయ్యారు. దీంతో ఈ ఉదయం చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకోవడానికి ప్రత్యేక బలాల ద్వారా ఇంజక్షన్ల ద్వారా రంగంలోకి దిగారు. చివరికి రేకుర్తి సమీపంలోని గుట్టల వద్ద ఎలుగుబంటిని గుర్తించిన అధికారులు మొదటగా వల వేశారు. ఆ వల నుండి కూడా ఎలుగుబంటి తప్పించుకోవడం జరిగింది. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు మత్తు ఇంజక్షన్ గన్ ద్వారా మత్తు ఇంజక్షన్ వేయడం జరిగింది. ఆ మత్తు ఇంజక్షన్ వేసిన తర్వాత కూడా ఎలుగుబంటి అక్కడి నుంచి సమీపంలోని గుట్టల్లోకి చెట్లలోకి పారిపోవడం జరిగింది. అంటే మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత దాదాపు 15 నిమిషాల తర్వాత ఎలుగుబంటి స్పృహ కోల్పోయే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడే కాసేపటి క్రితమే ఎలుగుబంటి స్పృహ తప్పిపోవడంతో వెంటనే తేరుకున్న అధికారులు ఎలుగుబంటిని బలల ద్వారా పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని అటవీ శాఖ అధికారులు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాజశేఖర్, ఇచ్చిన తర్వాత మినిట్లో 15 నిమిషాలు అది స్పృహ తప్పే అవకాశం ఉంది. కానీ పూర్తి స్థాయిలో ఇంజెక్షన్ అనేది మీరు ప్రయోగం అనేది సక్సెస్ కాలేదు, దానికి పూర్తి స్థాయిలో ఇంజెక్ట్ అవ్వలేదని అనుకోవచ్చు మనం. తప్పకుండా రాజశేఖర్, ఎలుగుబంటికి అంటే ఈ అధికారులు అంటే ఎలుగుబంటికి ఎలాంటి హాని జరగకుండా తక్కువ మోతాదులో ఇంజక్షన్ అయితే ప్రయోగిస్తారు. కేవలం స్పృహ తప్పిపోవడానికి కొరకు మాత్రమే ఇంజక్షన్ ఇస్తారు. ఇది పూర్తి స్థాయిలో తన ఎలుగుబంటికి పూర్తి స్థాయిలో మత్తు ఉండకుండా కేవలం కాసేపటి వరకు మాత్రమే అది ఒక స్పృహ కోల్పోవడం జరుగుతుంది. దీనివల్ల దాన్ని పట్టుకోవడం సులభం అవుతుంది. అంటే ఒక ఇంజెక్షన్ వల్ల ఒకవేళ అది పూర్తి స్థాయిలో
ఫలించకపోతే మళ్ళీ ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చి దాన్ని అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. కాకపోతే ఆ ఇంజెక్షన్ వేసినాక వెంటనే దాని స్పందన ఉండదు. కాసేపటి తర్వాత మాత్రం ఆ మత్తుకు కాస్త ఎలుగుబంటి మాత్రం గురయ్యే అవకాశం అయితే ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. Go.